వెల్కమ్ టు పూరా లోకల్. మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. విద్యార్థులకు ఉచితంగా భోజనం, పుస్తకాలు, దుస్తులు ఇస్తే చదువుపై ఆసక్తి తగ్గుతుందంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో పెద్ద దుమారం రేపుతుంది. విద్యార్థులు భోజనం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారనే విధంగా ఆయన ఎద్దేవా చేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలపై రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ పేద విద్యార్థుల పట్ల అవమానకరంగా మాట్లాడారని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం వంటి కీలక కార్యక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై గరికపాటి టీం స్పందిస్తూ వైరల్ అవుతున్న వీడియో వక్రీకరించబడిందని తెలిపింది. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తారుమారు చేసి తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చింది. గరికపాటి ఎప్పుడూ పేదల పక్షానే ఉంటారని, ఆయన ప్రసంగాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని టీం విజ్ఞప్తి చేసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.